హలో అమిగోస్. సో మీరు టైటిల్ చూసారుగా, ఇది ఒక ప్లాన్ ట్రిప్ అయితే కాదండి, ఒక ఫ్లో ట్రిప్. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక 2 డేస్లో అవగొట్టుకుందాం అనుకుని అది కాస్త 5 డేస్ ట్రిప్కి అయితే అయింది. సో అసలు ఆ ట్రిప్ 5 డేస్ ఎందుకు అయిందో ఈ రాబోయే వ్లాగుల్లో మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే మేము ఎక్కడో చోట లంచ్ చేద్దాం అనుకొని ఒక హైవే మీద వీగ్రాన్ అనే హోటల్లో బిర్యానీ అయితే తినేసాము. అక్కడ టేస్ట్ అయితే అసలు వరస్ట్గా ఉంది, నాకు ఇది అసలు నచ్చలేదు. నేనైతే ఇలాంటి జర్నీస్కి కార్ అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆ సీనరీస్, ఆ బ్యూటిఫుల్ నేచర్ని అలా చూసుకుంటే ప్రశాంతంగా వెళ్ళొచ్చు. సో మేమైతే మారేడుమల్లి వెళ్తున్న దారిలో కింద ఒక బ్రిడ్జ్ టైప్ లాగా ఉంటే దాని కింద వాటర్ ఫ్లో అనేది ఉంది. సో ఇక్కడ మేము ఇప్పుడు అక్కడే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ వాటర్ అయితే చాలా క్లియర్గా అదిరిపోయింది. దాన్ని దిగుతున్నప్పుడు కూడా మాకు చాలా చల్లిగా అయితే అనిపించింది, మనలో అయితే ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో అక్కడ బ్రిడ్జ్ దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మేమైతే మళ్ళీ మారేడుమల్లి స్టార్ట్ అయిపోయాం. ఆ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది, నాకైతే ఏదో అద్దంలో చూస్తున్నట్టు అనిపించింది. సో మారేడుమల్లి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గరలో రిసార్ట్స్ ఏమైనా ఉన్నాయని అక్కడ వాళ్ళని కనుక్కుంటే జిఎస్కే రిసార్ట్స్ అని ఒక ప్లేస్ అయితే చెప్పారు. సో ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూసుకొని ఆ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ నైట్ వచ్చేసరికి చాలా చలిగా ఉందని వేడివేడిగా బిర్యానీ తెచ్చుకొని దాన్ని అయితే కంప్లీట్ చేసేసి ఈ రోజు డే అయితే ఇంకటితో ఎండ్ చేసాము. రాబోయే వ్లాగ్స్ లో మిగతా చూపిస్తాను. ఇలా మోర్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో.